మునక్కాయ చూడగానే మనకు గుర్తొచ్చేదైతే ఫస్ట్ సాంబార్ రసం పప్పులో వేయడం. ఎప్పుడు అలానే కాదు, ఒక్కసారి ఇలా ఆనియన్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం కర్రీ వేసుకొని వేడి వేడి అన్నంలో కమ్మగా తినేసేయచ్చు. నోటికి డిఫరెంట్ రుచిగా ఉంటుంది. మునక్కాయలు కట్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లో వేపుకోండి. తర్వాతకి అదే ఆయిల్లో కొన్ని పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్ అయితే 2 తీసుకున్నాను. మంచిగా మిక్సీ పట్టేసి ఆయిల్లో పచ్చిదనం పోయేంత వరకు రోస్ట్ చేసుకోండి. తర్వాతకి టొమాటో కూడా వేసుకోండి. సో టొమాటో కూడా మనకి వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చే టైంలో కొంచెం పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, కారం మీ స్పైసీ తగ్గట్టు వేసుకొని వేపుకున్న మునక్కాయలు కూడా వేసుకోండి. ఒక 1/2 కప్ వాటర్ వేసుకొని ఒక సిమ్లో పెట్టేసి 5 to 7 మినిట్స్ కుక్ చేసుకోండి. ఈ విధంగా ఆయిల్ వచ్చేంత వరకు. ఎంత టేస్టీగా ఉంటుందంటే వేడి వేడి అన్నంలో కొంచెం కర్రీ తీసుకొని అలా నోట్లో పెట్టేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఇంకెందుకు లేటు.